Okay, right. Thank you, thank you. Thank you, so sweet. Thank you. Sir, thank you so much. Congratulations, ma'am. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Right, thanks. Okay. ఈ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనే అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. మేడం దీన్ని బాంబేలో రిసీవ్ చేసుకున్నారు. ఇది ఇంటరాక్టివ్ ఫోరం ఆఫ్ ఇండియన్ అకాడమీ వారు మేడంకి ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఈ జ్యూరీ మెంబర్స్ అందరూ సుప్రీంకోర్టు జడ్జెస్ లైక్ బాలకృష్ణ గారు, ఫార్మర్ గవర్నర్ గారి చేతులు, మహారాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా మేడం గారికి వచ్చింది. ఇంతకుముందు చాలామంది ప్రముఖ వ్యక్తులు సోను సూద్ గారు, నిగమ్ గారు కానీ, లేకుంటే శిల్పా శెట్టి గారు, సునీల్ గవాస్కర్ గారు లాంటి పెద్ద పెద్ద సేవ చేసిన వారికి, క్రికెట్ రంగంలో ఇతర రంగాలలో ఉన్న వారికి వచ్చిన అవార్డు మా మేడం గారికి రావడం మేమందరం చాలా 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 సంతోషిస్తున్నాం. ఈ అవార్డు మా మేడంకి వచ్చింది. కానీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క పెద్దోనీళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి పేరు పేరున నమస్కారం. ఇంత చక్కగా మనం ఒక మీట్ అండ్ గ్రీట్ మీరందరూ అంటే ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ చాలా అసలు మొన్న నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఈ అవార్డు కోసం నాకు సెలెక్ట్ చేశారు కాబట్టి ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అది కూడా ముంబైలో ఆర్గనైజ్ చేసినండి ఐఎఫ్ఈకి నేను నిజంగా చాలా మనస్పూర్వకంగా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ చేంజ్ అంటే ఏంటిది, అసలు మనం అందరం ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఎందుకు మనకు అవార్డు రావాలి అండ్ ఎందుకు ఎవరికైనా అవార్డు ఇవ్వాలి? మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఖచ్చితంగా చేయాలి. అండ్ చేంజ్ అంటే ఒక పాజిటివ్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక డాక్టర్ అంటేనే ఒక హెల్త్ పరంగా ఎప్పుడు ఆయన పాజిటివ్గా చేంజ్ చేస్తూనే ఉంటారు. డాక్టర్ మీరు చదువుకున్నారంటేనే అంతే అయిపోయిందట్టుగానే అది. ఎందుకంటే ఏదైనా పేషెంట్ రోగంతో వచ్చేస్తే దానికి మంచి చేసి పంపించడమే ఒక చేంజ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ డాక్టర్ ఒక చేంజ్ గురించి నేను చెప్పాలంటే అదే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మల్లారెడ్డి గారి గురించి అసలు ఈ అవార్డు నాకన్నా ఎక్కువ దిస్ డిజర్వ్స్ అండ్ బిలాంగ్స్ టు మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిండే, ఆయన ఆధ్వర్యంలోనే మేము నేర్చుకుంటా, ఆయనకే చూస్తుంటూ మనం చదువుకుంటా, ఆయన ఎట్లా అంటున్నాడో ఆయన చెప్పుకుంటా మనం వింటూ ఈ పని చేస్తున్నాము. అసలు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు మీ అందరికీ తెలుసు, పాలమ్మిన పూలమ్మిన నాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుసు మల్లారెడ్డి గారి గురించి. అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు, అంటే ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వరకు రావడం కారణం అంటే హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్ఫుల్. మనం ప్రతి ఒక్కరితో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, కష్టపడాలి అని. దాంతోపాటు కన్సిస్టెన్సీ అంటే మనం చేంజ్ ఒక్కటేసారి చేస్తే కాదు, ఎప్పటికీ చేంజ్ అవుతూనే ఉండాలి. ఒక్కసారి చేంజ్ చేసి మనం వదిలేస్తే అది పాతగా అయిపోతుంది. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే మనం దానికి అప్డేట్ చేస్తూ ఉంటేనే అది చేంజ్ అనమాట. లేకపోతే ఒక్కసారి చేంజ్ చేసి ఊకోవడం కాదు. సో ఈ అవార్డుతోని చేంజ్ జస్ట్ మొదలైంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం మల్లారెడ్డి గారు చేంజ్ మొదలుపెట్టిరు. ఒక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు తెలంగాణలో లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ 60,000 స్టూడెంట్స్. అంటే ఈ 60,000 స్టూడెంట్స్కి ఇంకా వేరే స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనము తక్కువ ధరంలో అంటే అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా మల్లారెడ్డి హెల్త్ సిటీలో కూడా మనం మెడికల్ కాలేజ్తో పాటు 2 టీచింగ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము. ఈ టీచింగ్ హాస్పిటల్లో కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్. మనం ఓపీడీలో కానీ, ఐపీడీ కానీ, లేకపోతే సర్జరీస్లో కానీ, డెలివరీ కానీ, ఏ ఆపరేషన్ సిజేరియన్లో కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. మళ్ళీ దాంతోపాటు ఒకటి మల్లారెడ్డి కిట్ అంటే చిన్నపిల్లలు బాగా అవ్వగానే వాళ్ళకి ఒకవేళ బేబీ పుడితే
5,000 రూపీస్ డీడీ ఇస్తున్నాం. దాంతోపాటు తనకు కావాల్సింది చిన్న చిన్న కావాల్సిన బేబీ పౌడర్, ఆయిల్, డైపర్స్, ఆ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికే మనం చేంజ్ అనుకోవాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 2 మెడికల్ కాలేజ్ పెట్టి ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కోసం పెట్టడం, సో ఇది కూడా ఒక మంచి చేంజ్. దాంతోపాటు ఒక డెంటల్ కాలేజ్ కూడా 2 డెంటల్ కాలేజ్ ఉన్నాయి, దాంట్లో ఒక డెంటల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ పెట్టడం, ఇది ఓన్లీ మా మామయ్య మల్లారెడ్డి గారితో సాధ్యమైంది. ఆయనకి మనం చూస్తూ ఫాలో చేస్తూ ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదామని. మొన్న మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా గ్రాంట్ అయింది, దాంట్లో కూడా ఇన్ని స్కూల్స్. అంటే మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు, మనకు ఒకే ఒక జీతం, ఈ జీతంలో మనం ఏదో ఒకటి అద్భుతమైన విషయం చేసి చూపించాలి. లేకపోతే ఎందుకంటే మనకి ఇంత మంచి ఆపర్చునిటీ అసలు ఎవరికి అంత ఆపర్చునిటీ లేదు. మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి, లేకపోతే హెల్త్ పరంగా చూడండి, లేకపోతే రాజకీయం పరంగా చూడండి, మల్లారెడ్డి గారికి ఉన్నంత ఒక పాజిటివిటీ, ఒక మంచి పేరు అసలు ఎవరికి అంత లేదు. సో మాకు చాలా సంతోషం. ఆయన ఫ్యామిలీ నుంచి వాళ్ళ కోడలుగా మేము ఇంకా బాగా చేయగలుగుతాం, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్క విషయంలో, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కూడా మా మొత్తం టీము, ఈరోజు మేము వచ్చిన ప్రతి ఒక్క మా ప్రిన్సిపల్స్, మా ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరి వల్ల ఇది చేంజ్ సాధ్యమైంది. ఇది మేము యాజ్ అ మేనేజ్మెంట్ జస్ట్ మొదలు పెట్టినాం, కానీ దీనికి మొత్తం రోజు డాక్టర్స్ వీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. హాస్పిటల్ అంటే మెయిన్, ఒక గుడికి దేవుడు ఎవరు అంటే వాళ్ళ లోపల పెట్టిన విగ్రహం, అదేవిధంగా హాస్పిటల్కి దేవుడు ఎవరు? డాక్టర్. కాబట్టి ఈ చేంజ్ వల్లనే మనం ఇంకా బాగా చేయగలుగుతాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేంజ్ చేసి చూపిస్తున్నాం, మళ్ళీ వచ్చే కాలంలో మొత్తం భారతదేశంలో కూడా చేంజ్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే. సో ఆ రోజు నన్ను అవార్డుకి పిలవంగానే నేను అక్కడ వెళ్ళిన తర్వాత అసలు నాతో పాటు ఇంత పెద్దలు సునీల్ గవాస్కర్ గారు కానీ, మన ఇది మనోజ్ బాజ్పాయ్ గారు కానీ, మళ్ళీ అదేవిధంగా ఫరా ఖాన్, మళ్ళీ ఇది శిల్పా శెట్టి గారు కానీ, ఇంకా సోను సూద్, ఇంకా అదేవిధంగా వీళ్ళతో యాక్ట్రెస్ వాళ్ళ పేరు త్వరగా వచ్చేస్తుంది అనుకోండి, వీళ్ళు కాకుండా రామ్ నాయక్ గారు, ఇంకా మన గవర్నర్ గారు ఉండే. ఇంకా మనం మెయిన్ ఏంటంటే మనం ఈ అవార్డు ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఫార్మర్ గవర్నర్ మా బాలకృష్ణ గారు సార్తోని, ఆయన పెద్ద ఆయనతో ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ గెస్ట్ అయితోని మనకి ఇవ్వడం జరిగింది. చీఫ్ జస్టిస్, అవునవును, ఐ జస్ట్ సే దట్ అగైన్, సారీ, కొంచెం టెన్షన్ ఉన్నాను. సో ఇది ఒక సంతోషం విషయం ఏంటంటే ఈ మంచి ఒక ప్రెస్టీజియస్ అవార్డు డాక్టర్ బాలకృష్ణ గారు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన చేతోని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా రామ్ నాయక్ గారు మా గవర్నర్ యూపీ కూడా అవైలబుల్ ఉండే, అదేవిధంగా ఇంకా పెద్ద నీళ్ళు కూడా ఉండే. సో ఇట్స్ ఆనర్ ఫర్ మీ. ఇండియా లెవెల్లోనే 25 మెంబర్స్కి ఇది అవార్డు ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద 25 మెంబర్స్ మేము ఉన్నాం కాబట్టి. అదేవిధంగా మా హైదరాబాద్ నుంచి ఏఎంఆర్ మా చాలా క్లోజ్ సార్ మహేష్ రెడ్డి గారికి కూడా అవార్డు మాతో పాటు హైదరాబాద్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవడం బాకీ ఉంది. మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. అవునండి, అవును. ఎస్, ఓన్లీ 2 people. ఎస్, ఫ్రమ్ తెలంగాణ. ఎస్. సారీ సార్, IFIE ఇంటరాక్టివ్ ఫోరం ఆఫ్ ఇండియన్ అకాడమీ. కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. ఐ థింక్ యాక్చువల్లీ జ్యూరీ వాళ్ళు ఇదంతా డిస్క్లోజ్ చేయరు. వాళ్ళు మ్యాక్సిమంగా అన్ని క్షేత్రాల్లో, అంటే ఇప్పుడు ఒకరు యాక్టర్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోను సూద్ గారు యాక్టర్ ఉన్నా కూడా కోవిడ్లో అద్భుతమైన ఇది చేశారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. సో అందరికి, మాకేమో ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్లో ఇచ్చారు. సునీల్ గవాస్కర్ గారికి నిజంగా చెప్పాలంటే అనుకోలేదు, ఎందుకంటే ఏదో చేస్తున్నాం పని, ఎందుకంటే ఇట్లాంటి అవార్డు అంతా మల్లారెడ్డి గారికి అంటే ఆయన డిజర్వ్ చేస్తారు ఈ అవార్డు, కానీ మాకేమో మా పేరు కూడా వచ్చింది కాబట్టి సంతోషం అనుకుంటున్నాం. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. మేము చేంజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కానీ ఏదుందో మా మామయ్య గారు ఆశీర్వాదంతోనే చేస్తున్నాం. ఏం లేదు, ఈ చేంజ్ ఈ రోజుతోనే మనము అయిపోయేది కాదు, మనకు రోజు ఉండాలి. ఈ చేంజ్ మనకు రోజు జరగాలి. ఈ చేంజ్ జస్ట్ ఇప్పుడు మొదలు పెట్టినాము, మనకి ఇంకా చాలా విషయాల్లో, అంటే ఎస్పెషల్లీ సోషల్ సర్వీస్లో మనం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి ఎంతోమందికి మనం ఫ్రీ సర్జరీస్ చేస్తున్నాం. ఇప్పుడు రేపు వచ్చే రోజులో మనం ఫ్రీ హార్ట్ సర్జరీస్, ఫ్రీ రోబోటిక్ సర్జరీస్, ఇట్లాంటివి కూడా కొత్త మనం ఇంకా ఫ్రీ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి అంటే ఒక అదృష్టం ఏంటంటే మల్లారెడ్డి గారు వల్ల ఇంకా మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనం చాలా విషయాలు కూడా ఫ్రీ చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను.
బేసిక్లీ హెల్త్ సర్వీస్ ఇస్ అ గాడ్స్ గిఫ్ట్. ఒక డాక్టర్ ఫస్ట్ మొదలు చూడాలి ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా మనం ఎంత డబ్బులు అడగడం కాదు, వాళ్ళకి ఎలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఫస్ట్ మా థాట్ వచ్చేది అది. దాంతోపాటు మనం ఒకవేళ దీనికి సోషల్ సర్వీస్గా చేస్తే అంటే వితౌట్ ఆస్కింగ్ ఎనీ అమౌంట్ మనం సోషల్ సర్వీస్ చేస్తే అంటే అంటారు చూడండి, అన్నదానం ఇంకా దీనికన్నా ఎక్కువ ఆరోగ్య దానం, అది ఇంకా పెద్ద అందరికన్నా చాలా ఇంపార్టెంట్ దానం అంటే ఆరోగ్య దానం అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే ఏ అవార్డ్ అయినా మనకి చాలా బూస్ట్ ఇస్తుంది. మెయిన్ దాంతో పేరుతో పాటు కానీ మనకి ఇంకా ఒక మోటివేషన్ టు డూ మోర్ అండ్ మోర్. అంటే ఇప్పుడు ఈ అవార్డుతో నాకేంటంటే అరే ఇంకా బాగా చేస్తే ఇంకా వేరే అవార్డు కూడా వస్తాయి కదా అని అనుకుంటాను. 1 by 1 ప్లీజ్. మా హస్బెండ్ బదా గురించి అడిగారా చెప్తాను. అంటే నేను కూడా ఏదైనా నమ్మాలనుకుంటారా ఏంటి? కాదు, అట్లా కాదు. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అండి, ఎందుకంటే మీకు చెప్తున్నాను, బేసిక్లీ ఇప్పుడు మల్లారెడ్డి గారు ఆయన ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన ఒక నాట్ సో ఎడ్యుకేటెడ్, అంటే ఒక పాలు అంబి పూలమే అంటే అంత కష్టంతో ఈ లెవెల్ తీసుకొచ్చారంటే మేము ఒక ఎడ్యుకేటెడ్గా ఒక డాక్టర్గా అయ్యి ఇంకా ఎంత బాగా చేయగలుగుతాం, ఎస్పెషలీ హెల్త్ సర్వీస్లో. సో హెల్త్ ఫ్రీగా చేసి ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా దాంట్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనుకోండి, మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ ఒక సర్జరీ చేయకపోతే అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు రోబోటిక్ వచ్చింది. దీనికన్నా ముందు ల్యాప్రోస్కోపీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుండే, ఇప్పుడు మేము ల్యాప్రోస్కోపీ మన హాస్పిటల్లో ఫ్రీ చేస్తున్నాం. ముందు మనం ఓపెన్ సర్జరీ ఫ్రీ చేస్తుండేనా, ఇప్పుడు గతం 5 సంవత్సరాల నుంచి మేము ల్యాప్రోస్కోపీ సర్జరీ ఫ్రీ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే మళ్ళీ రోబోటిక్ కూడా మనం తీసుకొచ్చేసి ఏదో రెంటల్ ఏదో మనం చేసేసుకొని మనం దానికి కూడా ఫ్రీ చేయగలుగుతాం. ఇప్పుడు మొన్నటి వరకు ఇంకో ఎగ్జాంపుల్ అండి, మనం 10 సంవత్సరాల ముందు క్యాట్ ల్యాబ్ లేకుండే, మనకి మల్లారెడ్డి హాస్పిటల్లో క్యాట్ ల్యాబ్ లేదు. 1 month బ్యాక్ మేము క్యాట్ ల్యాబ్ కూడా ఇన్స్టాల్ చేసినాం. ఆ క్యాట్ ల్యాబ్ కూడా ఇప్పుడు మేము ఫ్రీ యాంజియోప్లాస్టీ ఫ్రీ యాంజియోగ్రఫీ కూడా స్టార్ట్ చేసేసినాం. సో అండ్ క్యాన్సర్ కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు క్యాన్సర్కి మనకు వేరే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. బసవతారకంలో ఎంత ఫ్రీ చేస్తారు అంటే అక్కడ కూడా అమౌంట్ ఉంది, ఎందుకంటే సెమీ గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు పెట్ స్కాన్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా, పెట్ స్కాన్ మన దగ్గర మొత్తం ఫ్రీ కాకపోయినా మనం ఓన్లీ 5,000 to 6,000 ఛార్జ్ చేస్తాం. ఇట్ ఈస్ ద లీస్ట్ ఇన్ తెలంగాణ. యాక్టివ్ పాలిటిక్స్ ఆల్రెడీ మా మామయ్య గారు యాక్టివ్గానే ఉన్నారు. యాక్చువల్లీ యాక్టివ్ పాలిటిక్స్ గురించి అడిగారు కాబట్టి ఆఫ్ కోర్స్ మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి గారు ఈజ్ లైక్ అబౌట్ టు గెట్ అ టికెట్ టు కంటెస్ట్ యాజ్ అన్ MP ఫ్రమ్ మల్కాజ్గిరి. సో ఆయన టికెట్ ఇచ్చినా ఒకటే, నాకు టికెట్ ఇచ్చినా ఒకటే, మేమిద్దరం కలిసి పోరాడతామని చెప్తున్నాను. కన్ఫర్మ్ అయిన తర్వాత 100% డిక్లేర్ అవుతుందండి. అది మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రెషర్ ఏం లేదు, ఎందుకు భయ ప్రెషర్ ఉండాలి, ఏం ప్రెషర్ లేదు. మేము హాయిగా ఉన్నామండి, అప్పుడు కూడా హాయిగా ఉన్నాం, ఇప్పుడు కూడా హాయిగా ఉన్నాం, మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మా పనులు మేము చేస్తున్నాం కదా, ఇప్పుడు భయపడాలి. అది ఏదో మీడియా వాళ్ళు మీరే మాట్లాడుతుంటారు, వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మంచి మీకు ఒక విషయం మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు. ఆయన లేనప్పుడు విషయం వేరు, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ పదవికి మాత్రం మేము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇచ్చేస్తాం. కానీ దాంతోపాటు మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మాకు అంతా సిస్టమేటిక్ నడుస్తున్నాం. సో ఏ గవర్నమెంట్ ఉన్నా మా బిజినెస్ కానీ మా పని కానీ మేము చేస్తుంటాం. ఎస్, but few films are certified as A-rated. For example, Animal movie ఉంది, complete A-rated, which is not supposed to show for, I mean, maybe children, I mean to say, okay, age group వాళ్ళు చూడకూడదు. అలాంటి ఫిలిమ్స్ మీరు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్? బేసిక్లీ ఏమవుతుందంటే ఐ టెల్ యూ, ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ, అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ, ఇట్ ఈస్ జస్ట్ అ ప్రీ రిలీజ్. వాట్ దే వాంట్, స్టూడెంట్స్ రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద ప్లేస్ ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు. ఇంకోటి మ్యాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్, ఇంకోటి మాట, మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ 18+ ఉన్నారు. మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరూ 18+ ఉన్నారు. ఆ ఫిలిం మీద చాలా నెగటివిటీ కూడా ఇప్పుడు వస్తుంది రీసెంట్ టైమ్స్ లో. కంగనా రనౌత్
ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పద్మావత్ మూవీ వచ్చింది, దానికి కూడా ఏదో తీసిరు. ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది. ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది, ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కాదు, నో షీఈస్ రైట్. యాక్చువల్లీ నేను ఎందుకు చూడలేదంటే నాకు టైం లేదు. నాకు చాలా అసలు లేకపోతే ఛాంపియన్స్ ఎట్లా తీసుకోవాలి అవార్డు చెప్పు, ఈ చేంజ్ ఎట్లా తీసుకోవాలి చెప్పు. మూవీ చూసుకుంటా కూర్చుంటే నేను చేయలేను కదా ఈ పని. థ్యాంక్ యూ.